అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూనే కూర్చున్నాం. నిద్ర వస్తుంది, ఏం చేయాలి? తిండి లేదు, తిప్పలేదు, కనీసం వాటర్ బాటిల్ కూడా లేదు. ఆల్టర్నేట్ ఫ్లైట్ ఇవ్వమని అంటారు. రీషెడ్యూల్ అంటే రేపు లేదు, ఎల్లుండి అంటారు. ఎల్లుండి కన్ఫర్మ్ అంటే తెలియదు అంట, లాస్ట్ మినిట్ వరకు చెప్పలేరంట. నార్మల్గా 9 or 10K ఉంటుంది ఆన్ ది స్పాట్ ఎమర్జెన్సీ కావాలంటే. అలాంటిది 5 times ఇంక్రీజ్ ప్రైస్ హైక్ ఉంది. నిండా మునిగిన తర్వాత ఇంకేం చేయగలం? చేసేదేం లేదు, తప్పదు, వాళ్ళే చెప్తే చేయాలి. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తే ఒకసారి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. కౌంటర్ దగ్గర ఎలా ఉందంటే తమ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఇంకెన్ని గంటలు వెయిట్ చేయాలన్నట్టుగా కూడా ఇక్కడ ప్యాసింజర్లు అంతా కూడా గంటల తరబడి నిల్చున్న పరిస్థితి. ఇది కౌంటర్ దగ్గర సిచ్యువేషన్. మరో పక్క చూస్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ చూద్దాం. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో తమ ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయని తెలిసి ఇక్కడే ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక పక్క రిఫండ్ ఇప్పటి వరకు రాలేదు. మరో పక్క చూస్తే ఇక్కడ చూడొచ్చు లగేజ్తో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా, అందులోనూ కనెక్టివిటీ అనేది ఇతర ఫ్లైట్తో ఉండడం వల్ల అది కూడా పూర్తిగా అందుకోలేని పరిస్థితి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కలకత్తా. ఓకే, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ 12 నుంచి. ఏం చెప్తున్నారండి వీళ్ళు? ఏం చెప్పట్లేదు, ఫ్లైట్ క్యాన్సిల్ అంటారు. ఒకవేళ ఫర్దర్ రీషెడ్యూల్ చేయమంటే మాకు లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మేషన్ లేదంటారు. అదే స్టోరీలు చెప్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూనే కూర్చున్నాం. నిద్ర వస్తుంది, ఏం చేయాలి? తిండి లేదు, తిప్పలేదు, కనీసం వాటర్ బాటిల్ కూడా లేదు. ఎప్పుడు వస్తుంది అనేది కూడా క్లారిటీ ఉంది. వాళ్ళకే తెలియదు అంటున్నారు. ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలు మాకు తెలియదు, లాస్ట్ మినిట్ వరకు కూడా మేము చెప్పలేమని అంటారు. ఓకే, అలాంటప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వన్ అండ్ ఓన్లీ వన్ ఎయిర్లైన్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్లో ఆన్ టైం నడిచే ఎయిర్లైన్ అంటే ఇండిగో. అలాంటి ఇండిగోనే నడవట్లేదు. ఇంకెవరిని నమ్మాలి? వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇంకా తెలియదు. పోనీ ఏదైనా ఆల్టర్నేట్ ఫ్లైట్ ఈ రోజులో ఎండ్ ఆఫ్ ది డే సమ్మవ్ 2 ఉంది ఫ్లైట్, అట్లీస్ట్ 3కో 4కో 5కో అవి కూడా అరేంజ్ చేయలేమో, అవ్వదని అంటారు. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నేను 400 kilometers నుంచి నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈరోజు 12 అయింది ఇక్కడికి రీచ్ అయ్యే వరకు. ఇక్కడ ఇంతే కూర్చొని ఉన్నాం, కానీ మాకైతే ఏ మూమెంట్ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కలకత్తా వెళ్ళాలి. కలకత్తా నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, అవి 2 క్యాన్సిల్. కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడికి ఉంది? వియత్నాంకి ఉంది. ఇక్కడ ఏ టైంకి మీరు ఇక్కడ నుంచి? మార్నింగ్ 12కి ఇక్కడ రీచ్ అయ్యాము. 12కి ఇక్కడ రీచ్ అయ్యి అక్కడ చెక్ఇన్కి వెళ్తే క్యాన్సిల్ అన్నారు. క్యాన్సిల్ అని ఇక్కడికి పంపించారు. ఇక్కడ 12 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు వెయిట్ చేసాం. వాళ్ళు ఏదో క్యాన్సిల్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏం లేదు ఇప్పటివరకు ఇంకా రెస్పాన్స్ లేదని కూర్చోన్నాం. మీ ఫ్లైట్ ఎన్ని గంటలకండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ అయితే? 2:05కి క్యాన్సిల్ అయిందని ఎప్పుడు చెప్పారు మీకు? క్యాన్సిల్ అయిందని వాళ్ళేం ఇంటిమేషన్ ఇవ్వలేదు. మనము పిఎన్ఆర్ చెక్ చేసుకుంటే ఏదో 40 minutes డిలే అది ఇది అని అన్నారు. తర్వాత ఆన్ టైం నడుస్తుంది, 40 minutes ఏదో డిలేలో 2:55కి రన్ అవుతుందని చూపించింది. చలో అని ఇక్కడ చెక్ఇన్కి వెళ్తే వాళ్ళేమో క్యాన్సిల్ అయిపోయింది, అక్కడికి వెళ్ళండి 4 number కౌంటర్ దగ్గర కానీ ఇటు పంపించారు. వీళ్ళేమో మేమేం చెప్పాలేమో, ఏం చేయలేము, మా చేతిలో ఏం లేదు. మణికంఠ గారు, 5 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది ఇండిగో ఫ్లైట్ సంబంధించి. మరి అయినా కానీ మీరు ఇక్కడ సమస్య ఉంటుందని తెలిసి ఇక్కడ వరకు ఎలా వచ్చారు? అయితే యాక్చువల్గా ఏంటంటే అన్న, ఇప్పుడు అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు. కొందరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, కొందరు దగ్గర ఉంటారు. మా వర్క్స్లో మేమేదో ప్లాన్ చేసుకున్నాం, మేము ఆ హడావడిలో తిరుగుతున్నాం. మేమేమనుకుంటాం, అట్లీస్ట్ ఇంటిమేషన్ అనేది దట్ ఈస్ ప్రియర్. 10 hours ముందు వీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు పైసలు కట్ చేసుకుంటున్నారు, మరి అలాంటప్పుడు ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళ బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చానంటే ఎందుకు వచ్చా? నా టైం ఇది, నేను ఈ టైంకి 2:05 ఫ్లైట్ ఎక్కాలి, నేను 2 hours బిఫోర్ ఉండాలి కాబట్టే వచ్చా. చూడాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము క్యాన్సిల్ అవుతున్న ఫ్లైట్లు లేదా ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుందని మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే 10 hours, అట్లీస్ట్ 10 hours ఉంటే ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం కదా. మేము మార్నింగ్ అక్కడి నుంచి రావాలంటే చెప్తున్నా కదా, నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే సికింద్రాబాద్ వచ్చేవరకు ఈరోజు మార్నింగ్ 6 అయింది. మరి 6కి మేము చెక్ చేసుకున్నాం పిఎన్ఆర్ స్టేటస్, ఆన్ టైం అని చూపించింది. అంటే ఇక్కడికి రావడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మీరు ఎన్ని గంటలు జర్నీ చేశారు? నేను నిన్న ఆల్మోస్ట్ 10-12 hours జర్నీ చేసి వచ్చాం దూరం నుంచి. వచ్చి ఇక్కడ లాడ్జీలు తీసుకొని అవి తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం 2కి ఫ్లైట్ మిస్ అయితే లేట్ అవుతుందని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి క్యాబులు బుక్ చేసుకొని దారిలో వచ్చేటప్పుడు చెక్ చేస్తే పిఎన్ఆర్ క్యాన్సిల్ అని, ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందంటే మనమేమో ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో ఇంకేంది, ఉన్న ఒక ఆప్షన్, ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి డైరెక్ట్ చెక్ ఇన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో విని అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఏమంటారు, ఇంకా ఏ ఫ్లైట్ లేదంటారు. ఆల్టర్నేట్ ఫ్లైట్ ఇవ్వమని అంటారు. రీషెడ్యూల్ అంటే రేపు లేదు, ఎల్లుండి అంటారు. ఎల్లుండి కన్ఫర్మ్ అంటే తెలియదు అంట, లాస్ట్ మినిట్ వరకు చెప్పలేరంట. మరి అలా చేస్తే ఎట్లా మన పరిస్థితి? ఇప్పుడు ఏంటంటే మీ పరిస్థితి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఒకసారి చూద్దాం.
ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం, ఈ లగేజ్ చూడొచ్చు. అంటే ఇలా మొత్తం లగేజ్ పెట్టుకుని దాదాపు 12 గంటల పాటు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావడానికి ప్రయాణం చేసి దారిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలుసుకుని ఇంకా ఇలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఏంటండి, మీ ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, ఏమన్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఎలా పోనీ ఇప్పుడు మాకు ఈ ఫ్లైట్ వద్దు అనుకొని క్యాన్సిల్ చేసుకొని రీషెడ్యూల్ అంటే వాళ్ళు మేము చెప్పలేం లాస్ట్ మినిట్ అంటున్నారు కదా. సో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి రీఫండ్ అయినంటే 3 to 5 days వరకు వెయిట్ చేయాలంట. అప్పటి వరకు వెయిట్ చేస్తే మా ప్లాన్స్ ఏమవ్వాలి, మా అదర్ వర్క్స్ ఏమవ్వాలి? డిలే అయిపోతే ఇప్పుడు నమ్ముకునే కదా వచ్చింది, అట్లీస్ట్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము క్యాన్సిల్ చేసుకొని ఆల్టర్నేట్ ఏదైనా ట్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిండా మునిగిన తర్వాత ఇంకేం చేయగలం? చేసేదేం లేదు, తప్పదు, వాళ్ళే చెప్తే చేయాలి. వేరే ఫ్లైట్లో ఒకవేళ వెళ్ళాలంటే ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఈ రోజు? ఆ డిఫరెన్స్ ఆన్ ది స్పాట్ కావాలంటే 53,000 నుండి ఓన్లీ ఇక్కడ నుంచి కలకత్తా వరకు 83. ఈ రోజులు ఎంత ఉండేది సాధారణ? నార్మల్గా 9 or 10K ఉంటుంది ఆన్ ది స్పాట్ ఎమర్జెన్సీ కావాలంటే. అలాంటిది 5 times ఇంక్రీజ్ ప్రైస్ హైక్ ఉంది. సామాన్యులం కదన్నా మనం. ఏదో మనకి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి వెళ్ళాలని అనుకొని వచ్చిన వాళ్ళం. ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఇప్పటి వరకు ఇంతమంది ఇండిగో వాళ్ళు ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళది, వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, నామకే వస్తే వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కలైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి వాళ్ళు అనుకుంటే చేయలేరా? వాళ్ళు అనుకుంటే దే కెన్ డూ. బట్ వాడెవడో పైసలు నాకేంది కథం, వాడెవడో. ఇక్కడ రీజన్ ఏం చెప్తున్నారు, ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి అనేది ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్న ఎవరైతే ఎంక్వైరీలో ఉన్న పర్సన్ ఉన్నారో, లైక్ ఇండిగో నుంచి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో ఆమెనే నాకేం తెలియదు అంటుంది. ఫ్లైట్ రీషెడ్యూల్ చేయాలంటే ఏ మినిట్లో క్యాన్సిల్ అవుతుందో, ఏ మినిట్లో ఏమవుతుందో మాకు తెలియదు అని చెప్తుంది. మనం ఎవరిని అడగాలి? ఇక వాళ్ళ ఎయిర్లైన్స్ టీమ్కే ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదంటే మనం ఎవరిని అడగాలి? ఇంకా అంతే, చేసేది ఏం లేదు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడ చూస్తే అంటే వీళ్ళు లగేజ్తో మణికంఠ అనే ప్రయాణికుడు కోల్కతా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయాడు. ఇంకా చేసేది లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్న పరిస్థితి. అంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళు, వృద్ధులను కూడా ఇక్కడ తీసుకొచ్చి గంటల తరబడి ఇదే ఎయిర్పోర్ట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. Sir, yesterday night they cancelled my flight. So what I did is, I don't have any other ways to go. I took hotel and stayed there. Then hotel also you cannot stay beyond 12 o'clock. So I came here, I thought they will allow. They said no. They said you come after 6 o'clock. So I am waiting. ఏమనిపిస్తుంది సార్, ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఎక్కడ కూడా ఇంతమంది ఈరోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇండిగో యాజమాన్యం తీరు వల్ల? Sir, for me it is okay. You see other people and all, there are small kids and all, they are roaming around. Some elderly people and all, they are sitting. Very difficult. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా ఇక్కడికి ప్రయాణికులు చేరుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళు గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. తిరిగి ఎప్పుడు వెళ్తారు, మరొక ఫ్లైట్ ఎప్పుడు దొరుకుతుంది కూడా ఒక క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఒకవేళ ఇండిగో కాకుండా ఇతర ఫ్లైట్స్ మనం చేయాలనుకుంటే ఈరోజు సాధారణ రోజుల్లో ఉండే టికెట్ కంటే కూడా ఆ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమాంతం దాదాపు 7 నుంచి 8 రెట్లు పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో ఒక 7 లేదా 8 వేలు ఉండే ఢిల్లీ టికెట్ కాస్త ఈరోజు 80,000 అయిపోయింది. అదేవిధంగా కోల్కతాకి సాధారణ రోజుల్లో ఉండే టికెట్కి 5 నుంచి 6 రెట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా ఒక పక్క ఇండిగో వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఇదే అవకాశంగా తీసుకుని ఇతర ఎయిర్లైన్స్ కూడా ఒక్కసారిగా రేట్లు విపరీతంగా పెంచేయడం పట్ల కూడా ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. శేషు విపి దేశం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి.